అమెరికాలో మెరుగైన జీవితం, ఆశల కోసం సరిహద్దులు దాటుతున్న భారతీయుల కథలు ఎప్పుడూ ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. తాజాగా అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలోనే 10,382 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ దొరికిపోయారు. వీరిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని సమాచారం. గుండె పిండేసే విషయం ఏంటంటే ఇందులో తల్లిదండ్రుల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది అక్రమ వలసల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఇదే కాలంలో ఏకంగా 34,535 మంది భారతీయులు పట్టుబడ్డారు. ఈ ఏడాది సుమారు 70% తగ్గినట్లు నమోదైంది. కానీ రోజుకు సగటున 69 మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. జో బైడెన్ హయాంలో ఈ సంఖ్య రోజుకు 230 వరకు ఉండేది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకోవడం అని ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అయితే ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ ఓటమి దాదాపు ఖాయమనుకున్న సమయం నుంచే ఈ ముఠాలు తమ కార్యకలాపాలను కాస్త తగ్గించాయట. అమెరికా, మెక్సికో, అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఒకప్పుడు తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో చాలా మంది తల్లిదండ్రులు వారిని వదిలేసి వెళ్ళేవారట. 2024 ఆర్థిక సంవత్సరంలో అలా తల్లిదండ్రులు వదిలేసిన సుమారు 500 మంది మైనర్లను అధికారులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇలాంటి పిల్లలను వదిలేయడం పైన ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అధికారులు గుర్తించే పిల్లల్లో ఎక్కువ మంది 12 నుంచి 17 ఏళ్ల మధ్యన వయసులో ఉన్నవారే ఉంటున్నారట. అయితే చాలా అరుదుగా మాత్రం అంతకంటే చిన్నవారు కూడా పట్టుబడుతున్నారట. ఇక అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు తాజా లెక్కలు ఎలా ఉన్నాయంటే ఏప్రిల్ 2024 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే DHS లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 2,20,000 మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అనధికారికంగా జీవిస్తున్నారట. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 332 మందిని అక్కడి నుంచి వెనక్కి అంటే డిపోటేషన్ ద్వారా పంపించేశారు. ఇది అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువైనా సరే అక్రమ వలసలపైన అమెరికా నిఘా ఎంత పెంచింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే భారతీయులు అక్రమ రవాణాదారుల మాటలు విని ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణించి అమెరికాలో ప్రవేశించాలి అని అనుకుంటున్నారు. భారీ సరిహద్దు గోడలు, కంచెలను తప్పించుకోవడానికి ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు మనోళ్ళు. సో ఈ క్రమంలో విషాద ఘటనలు కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి. సో మే 9వ తేదీన ఇలాంటి ఒక ఘటనలో కాలిఫోర్నియాలోని డెల్మార్ సమీపంలో పడవ బోల్తా పడిపోయి భారత్కు చెందిన 14 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల చిన్న బాలిక కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ అన్నా చెల్లెలు కావడం మరింత విషాదకరం. సో ఇలాంటి పడవలు తరచూ మెక్సికో తీరం నుంచి బయలుదేరి అమెరికా జలాల్లోకి చొరబడుతూ ఉంటాయి. ఈ ఘటనలు అక్రమ వలసల వెనుక ఉన్న ప్రాణ నష్టాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి.